పార్సిల్ సార్. రాంగ్ అడ్రస్ బాబు. సార్ మీరు ప్రొడ్యూసర్ వెల్కృష్ణమూర్తి గారు కదా? అవును బాబు. సార్ నేను దేవా సార్, దేవానంద్. మీ సినిమాలో చిన్న వేషం వేశాను సార్. నన్ను నేను ఫస్ట్ టైం స్క్రీన్ మీద చూసుకున్న సినిమా మీదే సార్. సార్ నా ఫస్ట్ రెమ్యునరేషన్ సార్. జాగ్రత్తగా దాచుకున్నాను సార్. నా జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేను. తర్వాత నేను చాలా ప్రయత్నించాను సార్ ఆర్టిస్ట్గా, కానీ అవకాశం దొరకలేదు సార్. ఊరెళ్ళిపోదాం అనుకున్నాను సార్. అనుకోకుండా అప్పుడే టీవీలో మీ ఇంటర్వ్యూ చూశాను సార్. నేను ఇప్పటికీ మర్చిపోలేను సార్. మీరు తీసిన సినిమా ఆర్థికంగా నిలబడలేకపోయినా మీరు చెప్పిన మాట, జీవితం ఎప్పుడూ సవాళ్ళని విసురుతూనే ఉంటుంది. అవి ఎదిరించి నిలిచిన వాళ్ళే విజయం సాధిస్తారు. కానీ ప్రయత్నించి ఓడిన వాళ్ళకి సెకండ్ ఇన్నింగ్స్ ఉంటుంది. ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాను సార్. మిమ్మల్ని ఇలా కలుసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. సార్ ఎప్పుడు స్టార్ట్ చేస్తున్నారు సార్ మీ సెకండ్ ఇన్నింగ్స్? సార్ ఈసారి మీ సినిమాలో ఒక మంచి వేషం ఇప్పించండి సార్. గుడ్ నైట్, ఉంటాను సార్. బాయ్ సార్. బ్రతకటం కష్టమైనప్పుడు మన లైఫ్ మనకి ఓ గొంగళి పురుగులా కనిపిస్తుంది. చిరాకు పుట్టిస్తుంది, సరిపోవాలనిపిస్తుంది. కానీ కాస్త ఓపికతో సహనంతో ఉంటే మన జీవితం గొంగళి పురుగు నుండి అందమైన సీతాకోక చిలుకలా మారుతుంది. మనిషి మారటానికి, మార్చటానికి ఏ దేవుడో రానవసరం లేదు. నేను చెప్పిన మాటల్ని నాకే గుర్తు చేసి ఒక డెలివరీ బాయ్ నా ప్రాణాన్ని కాపాడి నాకే దేవుడయ్యాడు. ఒకటి మాత్రం నిజం, కాలం పరీక్షిస్తుంది. కాస్త ఓపిక పడితే ఆ కాలమే మనకు దారి చూపెడుతుంది, మనల్ని గెలిచేలా చేస్తుంది. నా గమ్యమేంటో నాకు అర్థమైంది.